అందరికీ నమస్తే. ఈరోజు మన డే 208. అది నేను ఏ టైంకెళ్ళేసానో దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోలేదు. కొంచెం బండి మీద టెన్షన్‌లో ఉండే కదా! సో, కాబట్టి మార్నింగ్ లేచి ఎక్కువసేపు మెడిటేషన్ చేయలే. కాసేపు మెడిటేషన్ చేసిన. తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. కాసేపు అంటే 15 మినిట్స్. తర్వాత పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయినా. అకాడమీకెళ్ళలేదు. సాటర్డే కదా! సో, చూడండి పోలీసోళ్ళు చెప్పారు నా బండి దొరికిందన్నారు. సో, వెరీ హ్యాపీ. I got my bike. Thank you, police. Thank you, Telangana police. సో, కానీ బండి దొరికిందని పోలీసోళ్ళు బండి ఇవ్వనన్నారు. కొద్దిగా దాని మీద కంప్లెయింట్ ఉంది కాబట్టి అప్పుడే మేము బండి ఇయ్యం. ప్రాసెస్ ఉంటది మాకు అన్నారు. మరది 1 మంత్ అయితదా? 2 మంత్స్ అయితదా? 1 వీక్ అయితదా? మనకు తెలీదు. బండయితే కనపడ్డది. సేఫ్, హ్యాపీ. థాంక్ యూ పోలీస్. తర్వాత జిమ్‌కెళ్ళిపోయినా. జిమ్‌లో అదేదో ఫోటో షూట్ చేస్తున్నారు. కొంచెం బిజీ ఉంది జిమ్ము. సో, ఈరోజు మనది లెగ్స్ వర్కౌట్ అనమాట. వార్మప్ కంప్లీట్ చేసుకొని స్క్వాట్స్ కొడుతున్నా. వెయిటెడ్ స్క్వాట్స్. దొరకదనుకున్న బండి. బట్ దొరికింది. ఏం లేదు, ఇప్పుడు బండి పోతే ఇంకోటి కొనొచ్చు గానీ డబ్బులు ఖర్చు. దాన్ని మనం యూట్యూబ్‌కి ఏమన్నా మంచి కెమెరా కొనుక్కోవచ్చు. యూట్యూబ్‌కి సంబంధించిన గేర్ ఏమన్నా కొనుక్కోవచ్చు. మంచి మైక్ కొనుక్కోవచ్చు. సో, అట్లా అనుకున్నా అనమాట. తర్వాత లెగ్ ఎక్స్‌టెన్షన్స్. బట్ థాంక్ గాడ్ లెగ్ కర్ల్స్ కొట్టినా. లెగ్ కర్ల్స్ అయిపోయిన తర్వాత అడ్డక్టర్స్ అండ్ గ్లూట్స్ వర్కౌట్. అది కొంచెం ముందుకుంటే అయిపోవు. మరి దూరం అయిపోయింది. లాస్ట్‌లో కాఫ్ వర్కౌట్ చేసిన. కాఫ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఎందుకో షర్ట్ తీసి చేయాలనిపించింది. ఎవరు లేరుగా జిమ్‌లో అని. మీరు చూస్తున్నారు పంచింగ్ పవర్ పెరగడానికి చేస్తామనమాట ఆ వర్కౌట్‌ని. మనకి షోల్డర్ ఫటీగ్‌నెస్ కాకుండా షోల్డర్ ఎండ్యూరెన్స్ పెరుగుతది. అండ్ అలాంగ్ విత్ దట్ బాడీ ఎండ్యూరెన్స్ కూడా ఉంటదనమాట. బాగా ఆయాసం వస్తది. మీరు కూడా ఇంట్లో ఏదన్నా రాడ్ ఉంటే అట్‌లీస్ట్ ఈ వర్కౌట్ చేయండి. మనకి షోల్డర్ పైన బాగా పడతది. యూ విల్ ఫీల్ దట్ షోల్డర్ ఇంపాక్ట్. అది అయిపోగానే ఇమ్మీడియేట్‌గా బాల్ స్లామ్స్. అది 6 కేజీ బాల్ అనమాట. కొంచెం ఎండ్యూరెన్స్ పెంచాలి. నేషనల్స్ ఉంది కదా! మోస్ట్‌లీ ఇంకొక 10 రోజుల తర్వాత ఎగ్జాక్ట్‌గా 1 మంత్ నేషనల్ ప్రిపరేషన్ చేస్తాం. ఇంక డేంజర్ ఉంటదది. ఐ హోప్ ఆ టైంకి మనకి ఇబ్బంది కాకూడదు. సో, జిమ్ అయిపోయింది. సక్సెస్‌ఫుల్‌గా ఎవరు లేరు జిమ్‌ల. ఎందుకో మరి. సో, జిమ్ నుంచి ఇంటికెళ్ళిపోతున్నా. ఇక పోలీసోళ్ళు బండి ఇప్పుడు ఇయ్యరు కాబట్టి వేరే అన్న బండి వాడుతున్నా ఇప్పటివరకైతే. ఎందుకంటే మన పనులు ఆగిపోతాయి కదా! అన్న ఇచ్చిండు బండి. సో, ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. ఇంటికెళ్ళి మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి లా నంబర్ 48 ఇక లాస్ట్ డే అనమాట. 48 లాస్ ఆఫ్ పవర్ బుక్. సో, వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసేసిన. చూడకపోతే ఎళ్లి చూడండి. డే 207ది. దట్స్ ఆల్ గైస్. ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్‌లో లా నంబర్ 48 ద లాస్ట్ లా ఆఫ్ దిస్ బుక్ అనమాట. సో, ఈ రోజుతో మనం ఈ బుక్ కంప్లీట్ చేయబోతున్నాం. చాలా ఫాంటాస్టిక్ బుక్. చాలా నచ్చింది నాకు. సో, ద లాస్ట్ లా డిస్కస్ చేయబోతున్నాం అనమాట. లా నంబర్ 48. ఈ ఫైనల్ లా, లాస్ట్ లాలో లా నంబర్ 48లో మనకి రాబర్ట్ గ్రీన్ ఏం చెప్తున్నారంటే అస్యూమ్ ఫార్మ్‌లెస్‌నెస్. అస్యూమ్ ఫార్మ్‌లెస్‌నెస్ అని ఒక ఫాంటాస్టిక్ టాపిక్ డిస్కస్ చేశారనమాట. సో, ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు నా యొక్క ఫేవరెట్ పర్సన్ బ్రూస్ లీ ఒక మంచి కొటేషన్ చెప్పాడనమాట. ఆ కొటేషన్ వినండి. I said, empty your mind. Be formless, shapeless, like water. Now you put water into a cup, it becomes the cup. You put water into a bottle, it becomes the bottle. You put it in a teapot, it becomes the teapot. Now water can flow or it can crash. Be water, my friend. సో, ఇక్కడ బ్రూస్ లీ విన్న దాని తర్వాత మనకు అర్థమైందేందంటే, వి హావ్ టు బి అడాప్టబుల్ టు ఎవ్రీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అంట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బ్రూస్ లీ ఏం చేసుకుండు, వాటర్ తీసుకుండు. ఆ వాటర్ ఒక టీ పాట్‌లో పోస్తే టీ షేప్ వస్తది. కప్‌లో పోస్తే కప్ షేప్ వస్తది. అంటే బీ ఫార్మ్‌లెస్. ఎంప్టీ యువర్ మైండ్ అన్నాడంట. అంటే ఇక్కడ మనం అర్థం ఏంటి చేస్తే, ఎప్పుడైతే నువ్వు బాగా థింకింగ్ చేస్తున్నావనుకో, దట్ థింకింగ్ గివ్స్ యూ యాంగ్జైటీ. అండ్ దట్ థింకింగ్ గివ్స్ యూ ఏ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ మైండ్. రైట్? నువ్వు ఎప్పుడైతే థింక్ చేస్తావో నీ మైండ్ చాలా డిస్టర్బ్‌గా ఫీల్ అవుతదనమాట. అంటే అన్నెసెసరీ థింకింగ్, ఓవర్ థింకింగ్ గురించి చెప్తాననమాట. నార్మల్ థింకింగ్ కాదు. ఓవర్ థింకింగ్, అన్నెసెసరీ థింకింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్ గురించి నేను ఓవర్‌గా థింక్ చేసడం వల్ల ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనుకోవడం నేను మర్చిపోతా. సో, ఇక్కడ మనకి బ్రూస్ లీ ఏం చెప్తున్నాడు అండ్ ఇక్కడ ఈ బుక్‌లో రాబర్ట్ గ్రీన్ కూడా అదే చెప్తున్నారు. అండ్ అలాంగ్ విత్ దట్ ద ఆర్ట్ ఆఫ్ వార్ బుక్ బై సన్ త్జులో కూడా మనం ఇదే టాపిక్ నేర్చుకున్నాం.
సో, ఇక్కడ ఏం చేయాలంటే నీకొక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్‌కి నువ్వు సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయాలంటే యూ హావ్ టు థింక్ అప్రోప్రియేట్‌గా థింక్ చేయాలి. అంటే ప్రాపర్‌గా థింక్ చేయగలగాలి. మనం ఏంటంటే ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఆ ఓవర్ థింకింగ్ వల్ల మనము జరిగిన ప్రాబ్లమ్ ఇంత, మనం సఫర్ అయ్యేది ఇంతుంటది. కాబట్టి ఇక్కడ దాని నుంచి మనం తగ్గించుకోవాలి, ఎస్కేప్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వి హావ్ టు ఎంప్టీ అవర్ మైండ్. మన దిమాగ్‌ని మొత్తం ఎంప్టీ చేయాలి. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా గాని ఫస్ట్ రిలాక్స్‌గా ఉండడం నేర్చుకోండి. ఫస్ట్ రిలాక్స్ ఉన్నప్పుడు ఏమైద్దంటే వెన్ యూ ఆర్ రిలాక్స్ యూ విల్ థింక్ ఇన్ సర్టెన్ వే. అంటే ఒక ప్రాపర్ వేగా నువ్వు థింకింగ్ చేస్తావు. ఆ ప్రాపర్ వేగా నువ్వు థింకింగ్ చేసినప్పుడు నువ్వు ఎలాంటి క్వెషన్ కన్నా, ఎలాంటి ప్రాబ్లమ్ కన్నా సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గమనించండి. ఇంట్లో చదివేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా రాయగలుగుతాం. ఎలాంటి క్వెషన్ ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతాం. బట్ ఎగ్జామ్ హాల్‌లోకి పోయేసరికి మనకేమైతది? అదే ప్రాబ్లమ్ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాం. బట్ అది అక్కడ రాదు. ఎందుకు రాదంటే దేర్ యూ థింక్ ఓవర్. అంటే మనం ఎగ్జామ్‌లో యాంక్సైటీ ఉంటది. ఓవర్ థింకింగ్ చేస్తామనమాట. ఆ ఓవర్ థింకింగ్‌లో ఏమైద్దంటే మైండ్ ఫంక్షన్ అయిపోయి మైండ్ మనకి సొల్యూషన్ తీసుకురావడం ఆపేస్తది. రైట్? ఆ క్రియేటివ్ మెకానిజం ఆగిపోతది. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ బుక్‌లో మనకి ఏం చెప్తారంటే అస్యూమ్ ఫార్మ్‌లెస్‌నెస్ అంటే ఏంటంటే నువ్వు ఫిక్స్‌గా నేనింతే అని ఫిక్స్‌గా పెట్టుకున్నావనుకో యూ ఆర్ అన్ ఈజీ అటాక్. అదే నువ్వు ఎప్పటికప్పుడు టైమ్ టు టైమ్ చాలా క్రియేటివ్‌గా టైమ్ టు టైమ్ నువ్వు నీ ఫార్మ్‌ని చేంజ్ చేసుకోగలుగుతున్నావు. టైమ్ టు టైమ్ నీ మూడ్స్‌ని చేంజ్ చేసుకోగలుగుతున్నావు. టైమ్ టు టైమ్ నువ్వు నీ మెంటాలిటీని చేంజ్ చేసుకోగలుగుతున్నావు. అంటే సిట్యుయేషన్స్ తగ్గట్టు నువ్వు అడాప్ట్ చేసుకోగలుగుతున్నావు అంటే యూ ఆర్ ద ఇంటెలిజెంట్. యూ ఆర్ నాట్ అన్ ఈజీ అటాక్. టైమ్ టు టైమ్ ఎవరైతే అడాప్ట్ చేసుకోగలుగుతారో, టైమ్ టు టైమ్ ఎవరైతే క్రియేటివ్‌గా డెసిషన్ స్ట్రాటజీస్ చేయగలుగుతారో వాళ్ళెవ్వరికీ చిక్కుకోలేరు. అదే నేనింతే, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే మాట్లాడతా, నేనింతే అని అంటారా వాళ్ళు ఈజీగా లాక్ అయిపోతారు. అంటే నేనింతే అన్నప్పుడు నువ్వు తెలిసిపోతావు కదా! జనాలకి ఒక బౌండెడ్ ఏరియాలో ఓకే. వీడిని అటాక్ చేయాలంటే ఈ పార్ట్‌ని టచ్ చేస్తే సరిపోతదని అనుకుంటారనమాట. సో, ఇక్కడ గమనించండి. ఒక కంట్రీ అనేది, ఒక దేశం అనేది స్ట్రాంగెస్ట్ దేశం అని మనం ఎప్పుడంటామంటే, ఆ దేశంలో ఉండే మిలిటరీ ఫోర్సెస్‌తోని మనం స్ట్రాంగెస్ట్ అంటాం. సో, ఇప్పుడు అమెరికాలో ఉండే, రష్యాలో ఉండే వాటిని స్ట్రాంగెస్ట్ మిలిటరీ ఫోర్సెస్ అని మనం ఎందుకంటామంటే, వాళ్ళ స్ట్రాటజికల్ థింకింగ్ అట్లుంటది. వాళ్ళ స్ట్రాటజికల్ డెవలప్‌మెంట్ అట్లుంటది. వాళ్ళ అడాప్టబిలిటీ ఆ విధంగా ఉంటదనమాట. సో, నువ్వు ఎంత బాగా అడాప్టబుల్‌గా ఉంటే సిట్యుయేషన్స్‌కి, సర్కమ్‌స్టాన్సెస్‌కి నువ్వంత క్రియేటివ్ పర్సన్ అవుతావు. అండ్ నువ్వంత స్ట్రాంగ్ పర్సన్ అవుతావు. డెఫినిట్‌గా యూ విల్ హావ్ లాట్ ఆఫ్ పవర్. మనం గమనించండి మూవీస్‌లో కూడా చూస్తుంటాం కదా! ఆర్మీ జనరల్స్ ఏం చేస్తారు మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ స్ట్రాటజీస్ చేంజ్ చేస్తుంటారు. ప్లాన్స్ చేంజ్ చేస్తుంటారు. ఒక కమాండ్ ఇచ్చాడంటే సోల్జర్స్ 100 మంది ఆళ్ళ మైండ్ నచ్చకున్నా, నచ్చినా వాళ్ళు అడాప్ట్ అయిపోతారు ఆ కమాండ్‌కి. సో, ఎంత అడాప్టబిలిటీ నీకుంటే నువ్వు అంత ఔట్‌షైన్ చేయగలుగుతావు జనాల్ని. అందుకనే ద వన్ హూ ఈస్ అడాప్టబుల్ అండ్ క్రియేటివ్ విల్ ఔట్‌షైన్ ఎవ్రీవన్. విల్ డెఫినైట్‌లీ ఔట్‌షైన్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు జాబ్‌లో ఉన్నా, మీరు చదువుకున్నా, మీరేం చేస్తున్నా, నేనిక్కడ ఈ సర్కమ్‌స్టాన్సెస్‌ని ఎట్లా డీల్ జేయాలి? ఎట్లా హ్యాండిల్ జేయాలి? అప్పుడు నా క్లాస్ రూమ్‌లోనే నా ఫ్రెండ్స్ గాని, నా ఆఫీస్‌లో ఉన్న నా కలీగ్స్ గాని వీళ్ళందరికంటే నేను ఔట్‌షైన్ చేయగలుగుతా. అంటే నేనిప్పుడు ఏం డిసిషన్ తీసుకోవాలి? ఎలాంటి స్ట్రాటజికల్ థింకింగ్ జేయాలి? ఎలాంటి క్రియేటివ్ థింకింగ్ జేయాలి? ఈ సిట్యుయేషన్స్‌ని ఎట్లా అడాప్ట్ చేసుకుంటే నేను ఈళ్ళందరికంటే స్పెషల్ కనబడతా జనాలకనేది మనం కాన్షియస్‌గా డెసిషన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు యుద్ధాలు లేవు, గన్స్ లేవు, పెద్ద వరల్డ్ వార్స్ లాంటివేం లేవు. మనకున్న వార్ ఏంటంటే మన స్కూల్‌లో ఉండే మెంబర్స్ గావచ్చు, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ గావచ్చు, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ కాంపిటీటివ్‌నెస్. ఈ కాంపిటీటివ్‌నెస్సే ఇప్పుడు మనకున్న వార్. కాబట్టి ఈ కాంపిటీషన్‌లో గెలవాలంటే వి హావ్ టు ఔట్‌షైన్ ఎవ్రీవన్. వి హావ్ టు ఔట్‌షైన్ ఎవ్రీవన్. ఎవ్రీవన్‌ని ఔట్‌షైన్ చేయాలంటే మనం ఏం చేయాలి? వి హావ్ టు థింక్ క్రియేటివ్‌లీ అండ్ వి హావ్ టు అడాప్ట్ అండ్ వి హావ్ టు ఇంప్లిమెంట్ ఎ స్ట్రాటజికల్ థింకింగ్ ఇన్ వాటెవర్ వి ఆర్ డూయింగ్. సో, అందుకనే ఈ అడాప్టబిలిటీ అనేది మనం చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. నేనింతే, నేను ఇలాగే చేస్తా, ఇది నాకొచ్చు, నేనింతే, నా మైండ్‌సెట్ ఇంత, నా కెపాసిటీ ఇంత అనుకున్నావంటే డెఫినైట్‌లీ యూ ఆర్ అన్ ఈజీ టార్గెట్ అండ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ఇన్‌స్పైర్ ఎనీవన్ అండ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ఔట్‌షైన్ ఎనీవన్. అంటే నీదొక సింపుల్ నార్మల్ లైఫ్. సో, సింపుల్ నార్మల్ లైఫ్ ఉండాలంటే యూ డోంట్ నీడ్ ఆల్ థీస్ థింగ్స్. బట్ యూ నీడ్ అన్ ఎక్సెప్షనల్ లైఫ్. యూ నీడ్ ఎ వెరీ గ్రేట్ లైఫ్ అండ్ యూ వాంట్ టు ఇన్‌స్పైర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ యూ వాంట్ టు ఇన్‌ఫ్లుయెన్స్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ అంటే యూ మస్ట్ హావ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనం ఇది నేర్చుకోవాల్సిందే తప్పదింకా. రైట్? ఎందుకంటే ఈ అడాప్టబిలిటీ నేర్చుకోవాల్సిందే. మార్కెట్‌కి కావాల్సిందే అడాప్టబిలిటీ. ఇప్పుడు ట్రేడింగ్ చేస్తారు. బిగ్ బిగ్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా మార్కెట్ ట్రెండ్స్‌ని బట్టి వాళ్ళని వారు అడాప్ట్ చేసుకోగలుగుతారు. కాబట్టే వాళ్ళు ఇన్ని డబ్బులు సంపాదించగలుగుతారన్నమాట. కాబట్టి సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎంత బాగా నువ్వు సిట్యుయేషన్స్‌కి, సర్కమ్‌స్టాన్స్‌కి అడాప్టబుల్ చేసుకుంటావో, అంత బాగా నువ్వు అందరిని ఔట్‌షైన్ చేయగలుగుతావు. అంత ఈజీగా నువ్వు కాంపిటీషన్‌లో ముందుకెళ్ళిపోగలుగుతావు అనేది ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చెప్తున్నారన్నమాట. కాబట్టి ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ అడాప్టబిలిటీ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీ సిట్యుయేషన్‌ని కాన్షియస్‌గా ఆగి దీన్ని ఎట్లా అడాప్ట్ చేసుకోవాలని మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ చూడండి మనము ఏదైనా చేయాలనుకున్నప్పుడు 10 మందొచ్చి మనకు 10 విషయాలు చెప్తారు కదా! ఆ 10 మంది 10 విషయాలు చెప్పడం వెనుకున్న రీజన్ ఏందంటే, ఆ 10 మంది మైండ్‌సెట్ మన లోపలికొచ్చేస్తది. అప్పుడేమైతదంటే 10 మంది మైండ్‌సెట్, 10 మంది ఆలోచనలు నీ లోపలికొచ్చినప్పుడు నీ ఆలోచన బంద్ అయితది. యెస్ ఆర్ నో? సో, ఇప్పుడు ఒక చెట్టు కింద పోయి కూర్చొని బుద్ధుడు ప్రపంచానికి ఇన్ని రకాల మంచి మంచి విషయాలు చెప్పగలిగిండు. అంటే ఏంది? ఆయన ఎవరిది వినలే. ఆయన లోపటి నుంచి బయటకొచ్చేసాయి. అదే నువ్వు అందరిది వింటున్నావనుకో, రైట్? బయట నుంచి ఎక్స్‌టర్నల్‌గా నీకు ఇన్ఫర్మేషన్ వస్తుందనుకో, నీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అనేది పొల్యూట్ అయిపోతది. కాబట్టి
లిజన్ లెస్. అంటే జనాలు మాట్లాడేది విను. కానీ మైండ్‌లోకి ఎక్కించుకోకు. ఎందుకంటే మైండ్‌లోకి ఎక్కించుకుంటే ఏమైద్దంటే నీ క్రియేటివ్ థింకింగ్ పోతది. నీ స్ట్రాటజికల్ థింకింగ్ పోతది. నీకు క్రియేటివ్ థింకింగ్, స్ట్రాటజికల్ థింకింగ్ రావాలంటే యూ హావ్ టు బి రిలాక్స్డ్ అండ్ యూ హావ్ టు బి ఇది పొల్యూషన్ కావద్దు. ఇది పొల్యూట్ ఉండదు. ఇది గార్బేజ్ చెత్తకుండీలా ఉండదు. ఇది కొంచెం క్లీన్ ఉండాలి. ఇది ఎప్పుడైతే క్లీన్ ఉంటదో అప్పుడే నువ్వు క్రియేటివ్‌గా థింకింగ్ చేస్తావు అనేది ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చెప్తున్నాడన్నమాట. కాబట్టి లెర్న్ టు థింక్, లెర్న్ టు అడాప్ట్, లెర్న్ టు ఇన్‌ఫ్లుయెన్స్ ద పీపుల్, లెర్న్ టు ఇంప్లిమెంట్ స్ట్రాటజికల్ థింకింగ్, లెర్న్ టు మేక్ యువర్ ఓన్ డెసిషన్స్. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిందే. మనం ఎవరి నుంచి ఇన్‌ఫ్లుయెన్స్ కావద్దు. ఎవరు మన లైఫ్‌ని కంట్రోల్ చేయొద్దు. మన లైఫ్ కంప్లీట్‌గా మన కంట్రోల్‌లో ఉండాలనేది మనకి ఇక్కడ రాబర్ట్ గ్రీన్ చెప్తున్నాడన్నమాట. చూడండి ఎంత ఫెంటాస్టిక్ లెసన్స్ ఉన్నాయన్నమాట. 48 లాస్ ఆఫ్ పవర్‌లో లా నంబర్ 48 అంటే ఎవ్రీ లా, ప్రతి లా నుంచి నేను చాలా చాలా విషయాలు నేర్చుకున్నా. ఐయామ్ వెరీ బ్లెస్డ్. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు రాబర్ట్ గ్రీన్. 2 చేతులెత్తి దండం పెట్టాలి. ఆ పెద్ద మనిషి ఎట్లా రాసిండో, ఇంత థింకింగ్ ఎట్లొచ్చిందో ఈ బుక్ రాయడానికి. అంటే ఎన్ని బుక్కులు చదివితే, ఎన్ని హిస్టరీలు చదివితే, రైట్, ఎన్ని హిస్టరీని చదవడమే కాదు, ఎన్నిటిని అనలైజ్ చేస్తే మనకింత టాలెంట్ వస్తుంది. బట్ ఇవన్నీ మనకొక సింపుల్ బుక్‌లో, ఈ సైజ్‌లో ఉండే బుక్‌లో మనకి ఇన్ని లెసన్స్ పెట్టిచ్చాడనమాట. యెస్, ఈ బుక్‌లో కొంచెం మనకి రూత్‌లెస్, కన్నింగ్ అండ్ మానిప్యులేటివ్ టెక్నిక్స్ ఉన్నాయి. బట్ మనకవన్నొద్దు. మన లైఫ్‌లో మనకి ఏది యూజ్ అయితదో అది మాత్రం తీసుకోవాలి. బుక్‌లో 100 ఉంటాయి. ఆ 100లో కొన్ని డిస్ట్రక్టివ్ ఉంటాయి. కొన్ని కన్‌స్ట్రక్టివ్ ఉంటాయి. సో, డిస్ట్రక్టివ్ తీసుకోవాలనుకుంటున్నావు, కన్‌స్ట్రక్టివ్ తీసుకోవాలనుకుంటున్నావు. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్ కదా! డిస్ట్రక్టివ్ తీసుకుంటే అది నీకే ప్రాబ్లమ్. కన్‌స్ట్రక్టివ్ తీసుకుంటే అది నీకు ఇంప్రూవ్ అయితది. సో, ఐ యామ్ కైండ్ ఆఫ్ ఎ గై. నేను కన్‌స్ట్రక్టివ్ ఉన్నయి మాత్రం చదువుతా. అంటే పనికొచ్చేటివి మాత్రమే చదువుతా. పనికొచ్చేటివి మాత్రమే చెప్తా. ఈ బుక్‌ని అమెరికాలో బ్యాన్ చేసిర్రు. ఎందుకు బ్యాన్ చేసిర్రంటే ఎక్కువ మంది డిస్ట్రక్టివ్‌ని తీసుకుంటున్నారు కాబట్టి. బట్ ప్రతి బుక్‌లో ఎక్కడైనా మనకి మంచి ఉంటది, చెడు ఉంటది. మంచి తీసుకోవాలా, చెడు తీసుకోవాలనేది ఇట్స్ కంప్లీట్‌లీ అప్ టు అవర్ పాయింట్. సో, ఈ 48 లాస్ ఆఫ్ పవర్‌లో కూడా రూత్‌లెస్ ఉంది, కాంపిటీటివ్‌నెస్ ఉంది, కన్నింగ్‌నెస్ ఉంది, మానిప్యులేటివ్ టెక్నిక్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇవన్నీ చదివి మనం రూత్‌లెస్‌గా ఉండాలి. మనం ఒకరిని మానిప్యులేట్ చేయాలని కాదు. మనం మీద ఎవరైనా రూత్‌లెస్‌గా ఉంటే మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? మనల్ని ఎవరైనా మానిప్యులేట్ చేద్దాం అనుకుంటే మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయగలగాలనేది ఈ బుక్‌లో మనం మేజర్‌గా నేర్చుకోవాలన్నమాట. సో, థాంక్ యూ రాబర్ట్ గ్రీన్ వన్స్ అగైన్. థాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు నా బండి దొరికింది. ఐ యామ్ లిటిల్ బిట్ హ్యాపీ. థాంక్ యూ. నాకు కొందరు కామెంట్ చేశారు. బాధపడకన్నా బండి పోయింది కదా అనేసి. అండ్ నా ఫ్రెండ్స్ కూడా నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. థాంక్ యూ ఎవ్రీవన్. ఎందుకంటే ఒక నలుగురు, ఐదుగురు వచ్చిరన్నమాట. "అర్జున్, నీ ఛాలెంజ్ ఫెయిల్ కావద్దురా. నా బండి తీసుకో, నా బండి తీసుకో" అనేసి. ఐ యామ్ వెరీ హ్యాపీ. థాంక్ యూ ఆల్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. దట్స్ అబౌట్ ద 48 లాస్ ఆఫ్ పవర్. రేపు ఇంకో కొత్త బుక్‌తో వస్తా అనమాట. స్టే ట్యూన్డ్. నా ఛాలెంజ్ కంప్లీట్ అయ్యే వరకు నాతో సపోర్ట్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ ఎంకరేజ్‌మెంట్ మ్యాటర్స్ మోర్. ఎంతమంది మన చుట్టుపక్కలోళ్ళే మనల్ని ఎంకరేజ్ చేస్తారు. బట్ బయట నుంచి నాకు తెలియని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తే అది ఇంకా కొంచెం ఎక్కువ పుష్ ఉంటదనమాట. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. సో, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టెల్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. నీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో. టేక్ కేర్ ఎవ్రీబడీ.